ఆపరేషన్ సింధూర్పై ఉభయ సభల్లో కీలక చర్చ. అధికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లిన లోక్సభ. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చలో పాల్గొన్న ప్రధాని మోదీ అణ్వాయుధాల బెదిరింపులకు తలగ్గేదే లేదన్న ప్రధాని, దేశ రక్షణ విషయంలో ఏ దేశం కూడా భారత్ను నిలువరించలేదని వెల్లడి. ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందన్న ప్రధానమంత్రి. ఉగ్రవాదులను అంతమొందించినందుకు భారత్ విజయోత్సవాలు జరుపుకుందన్న ప్రధాని, ఆపరేషన్ సింధూర్ అంశంలో తనపై దేశ ప్రజలు విశ్వాసం ఉంచారన్న మోదీ, దేశంలో అల్లర్లు సృష్టించడానికి చేసిన కుట్రలను ప్రజలు ఐక్యతతో భంగం చేశారని వెల్లడి. పెహల్గాం ఉగ్రవాదుల్లో 3 మట్టుబెట్టామన్న అమిత్ షా, గత ప్రభుత్వాల్లా ఉగ్రదాడులను చూస్తూ ఊరుకోలేదని వెల్లడి. చిదంబరం పాక్కు మద్దతుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా. ఆపరేషన్ సింధూర్ సమయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్న రాహుల్ గాంధీ, యుద్ధాన్ని కొనసాగించకుండా కేంద్ర ప్రభుత్వం సైనికుల చేతులు కట్టేసిందంటూ విమర్శ. పాక్కు కాంగ్రెస్ మద్దతిస్తోందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఖర్గే, తామెప్పుడూ పాక్కు మద్దతివ్వలేదని, ఇవ్వబోమని స్పష్టీకరణ. పురపాలక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం. రాబోయే 25 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించాలని ఆదేశం.